ఆయన ఎంత హీరోయిజం సినిమాలో చూపిస్తున్నాడో అదే హీరోయిజం పొలిటికల్ కూడా చూపిస్తున్నాడు. ఓకేనా? ఐ మీన్ హీరోయిజం అంటే ఆయన చేసే పద్ధతులు. చంద్రబాబు నాయుడు ఒక పక్క చేస్తూ ఉంటే ఈ పక్క కాకినాడ, ఈ పక్క ఇది ఉంది కదా వైజాగ్, కోస్టల్ ఏరియాస్ అన్నీ ఉన్నాయి కదా, ట్రైబ్స్ ఏరియాస్ అంతా, అక్కడంతా చాలా బాగా చేస్తున్నారు. ఇటీవల ఆయనకి సర్జరీ జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. అవును సార్, అది వినపడ్డాను సార్. చెప్పండి. ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించారు ఆయన. అవును సార్, అవును. ఏంటి పరామర్శించడం మీద మీ అభిప్రాయం? సార్ ఆయన చేసే పనులే సార్ ముఖ్యమంత్రి వెళ్ళి చూడడానికి కారణం. మా మిగతా విషయాలకి ఏం కాదు, పర్సనల్ విషయాలు అట్లా పెట్టేస్తే, రాజకీయంగా అలా పెట్టేస్తే, పర్సనల్గా చూసారంటే ఆయన ఎంత అంత అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి గారికి ఏదో చెడింది, వాళ్ళిద్దరు సరిగ్గా సఖ్యత లేదని మొన్నటిగా వినపడ్డే మాటలు సార్. అవన్నీ ఊరికే సార్, ఇది ఏంటంటే ఊరికే రూమర్స్ సార్. ఒక ఎట్లా చెప్పేది, ఒక వారం న్యూస్ని అలా తోసుకుని వెళ్ళడానికి, లేదా ఒక నెల తోసుకుని వెళ్ళడానికి, అలాగే కానీ వాళ్ళ విజన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతూ ఉంటారు. 15 ఏళ్ల పాటు కూటమే ఉండాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. చెప్పండి. కానీ కింద ఈ పుల్ల పెట్టే వాళ్ళు, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు కదా సార్. ఒక రాజు ఉంటే రాజు కింద ఉండే వాళ్ళు మాట్లాడతారు, కానీ రాజు మాట్లాడు. ఓకేనా? ఇదే చెప్పాలి. ఒక రాజు ఉన్నాడంటే రాజు కింద ఉండే వాళ్ళు మాట్లాడతారు, రాజు మాట్లాడు. నా సూటి ప్రశ్న ఏంటంటే, అడగండి. కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం కావచ్చు, సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఏం చెప్తారు? రిలేషన్ అంటే ఎలా చెప్పడం అంటే, ఒక నాన్న కొడుకు లాగా. నాటంటే ఈయన చెప్పడం లేదు, లోకేష్ గారిని చెప్పడం లేదు, అది వేరే, అది తని. ఇది బయట నుంచి వచ్చి వీళ్ళు ఎంత విజన్లో చేస్తున్నారంటే అది ఐ అప్రిషియేట్ సార్. వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని ఈ విషయంలో కూడా ట్రోల్ చేశారు. జెండాలు మోసి భుజాలు పడిపోయి పవన్ కళ్యాణ్ కానీ వైసీపీ సోషల్ మీడియా అంతా ట్రోల్ చేసింది. తిట్టే వాళ్ళందరికీ వాళ్ళకి టైం వేస్ట్. వాళ్ళు వేరే ఏదైనా పని చేసుకోవచ్చు, ఈ తిట్టడం వేస్ట్, టైం వేస్ట్. థ్యాంక్స్ అండి.